హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని అబ్దుల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు వైకుంఠపురం సెకండ్ లైన్, ఇది అక్కడ లైన్లు ఉంటాయి, ఇది సెకండ్ లైన్. అక్కడ అందరూ చాలా పేదవాళ్ళు ఉంటారు. అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను. అబ్దుల్ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మన సంస్థ తరఫున ఎంతోమంది పేదల ఆకలిని తీరుస్తున్నాము. వీళ్ళందరూ చాలా నిరుపేదలు. పనికి పోతే డబ్బులు తెచ్చుకుంటారు, లేదంటే గమ్ముగా పస్తులు పడి ఉంటారు. అయితే ఒక్కొక్కరికి 4 ఉంటారు పిల్లలు. చేతిలో ఒకరు ఉంటారు, ఒళ్ళో ఒకరు ఉంటాడు, కడుపులో ఒకటి ఉంటారు. అట్టమాట వాళ్ళు ఆపరేషన్ చేయించుకోరు. ఎంతమంది పిల్లలైనా అలాగే ఈజీగా కనేసి అలాగే తాకేస్తారు. కొంతమంది పిల్లలు అయితే అంగన్వాడీ స్కూల్ కూడా పంపించారు అనమాట. వాళ్ళు అంగన్వాడీ స్కూల్ పంపిస్తే అక్కడ ఎంత బాగా వాళ్ళకు ఎగ్స్ కానీ జావ కానీ అసలు ఎంత బాగా చేస్తారు. అలా కూడా వెళ్తారు కొంతమంది పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను 100 ప్యాకెట్ల పైన తీసుకెళ్తాను. చూడండి, వస్తూనే ఉంటారు. అంటే వీళ్ళు తీసుకెళ్తారు కదా, అది చూసి వేరే వాళ్ళు వస్తారనమాట. అట్లా వస్తూనే ఉంటారు. ఫస్ట్ మా డ్రైవర్ వీళ్ళందరికీ చెప్పేసి వచ్చేస్తాడు ఒకసారి ఒక ట్రిప్పు. ఇంకా వస్తూనే ఉంటారు, లాస్ట్ వరకు వస్తూనే ఉంటారు. వాళ్ళు చూసి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఇవ్వాలి, అస్సలు ఒప్పుకోరు. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.